ప్రజలు ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుల పట్ల, గల్లీలో ఉండే లీడర్స్ పట్ల, గల్లీ నాయకుల పట్ల మెలకువగా కలిగి ఉండాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం నెలకొన్నా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ తాలూకా నాయకులు, గల్లీ నాయకులు ప్రజల్ని అజమాయిషీ చలాయిస్తూ ఉంటారు. ఎందుకంటే మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మీకు కావాల్సిన ప్రతిదీ కూడా నా ద్వారా రావాలి, నేను చెప్తేనే అవ్వాలి అన్న పాయింట్లో మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వారిని ఎప్పుడు ఎంకరేజ్ చేయమా. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా ఒక మంత్రి స్థాయి కానీ, ఒక ఎమ్మెల్యే స్థాయి కానీ, లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయి కానీ ఏ వ్యక్తులు కూడా ఇట్లా మాట్లాడరు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆ ప్రభుత్వానికి చెందిన వ్యక్తి. మీకు ఓటైనంత మాత్రాన, మీ పార్టీకి ఓటైనంత మాత్రాన అతను ఈ రాష్ట్ర పౌరుడు, ఆ గ్రామ పౌరుడు అయ్యి ఉండకూడదు. సో గవర్నమెంట్ ఇచ్చే ప్రతి గవర్నమెంట్ స్కీమ్ కూడా అతనికి అర్హుడు. మీ గ్రామంలో ఎవరైతే ఈ విధంగా మీరు పలానా పార్టీ కాబట్టి, మాది పలానా ప్రభుత్వం కాబట్టి మీకు గవర్నమెంట్ పథకాలు రావు, మిమ్మల్ని తొలగిస్తామంటే మీరు ప్రత్యక్షంగా వారి కోసం మనం పోరాటం చేయొచ్చు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఎందుకంటే మనం మన పని కోసం, మన సౌలభ్యం కోసం ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని, ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం. సో అట్లాగే అందుకని వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు, అంతే తప్ప మన పనులు వాళ్ళు చేయటం కాదు. సో అందుకని మనం ఎవరిని కూడా మీరు నాకు ఈ పని కావాలని అడగద్దు. మీరు కావాల్సిందంటే మీరు సచివాలయానికి వెళ్ళండి. సచివాలయానికి వెళ్ళి మీకు ఏదైతే పథకంలో మీరు అర్హులు అవుతారో అర్హుడికి సంబంధించిన అప్లికేషన్ పెట్టండి. మీకు ఏ పథకాలు రాకపోతే మీరు ఎవరో కూడా గల్లీలో తిరిగే నాయకుల చుట్టూ అసలు తిరగవద్దు. ఎందుకంటే గల్లీలో తిరిగే నాయకుడికి ఆ ఊరికి సంబంధించిన వ్యవహారం తప్ప వేరే వ్యవహారాలు తెలియదు. సో ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలే నాయకులు, ప్రజలే లీడర్లు, ప్రజలే కార్యకర్తలు, ప్రజలే ఓటర్స్. అంటే ప్రజలే అన్నిటిలో భాగస్తులు అన్నారు. వీటన్నిటికి కూడా ప్రధాన హక్కుదారులు ప్రజలు. సో అందుకని మీరు ఎప్పుడు కూడా మీరు ఏ పార్టీ అయినా సరే మీకు రావాల్సిన ఏదైనా, మీకు రావాల్సిన పథకాలు కానీ, మీకు రావాల్సిన హక్కుల గురించి పోరాటం చేయండి. తద్వారా సమాజంలో చైతన్యవంతమైన సమాజం డెవలప్ అవుతుంది. ఇది ఏ పార్టీకి సంబంధించిన రాష్ట్రం కాదు, ఏ పార్టీకి సంబంధించిన జాగిరి కాదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా విజ్ఞతతో కలిగి ఆలోచించండి, జ్ఞానం కలిగి ఉండండి. ఎవరైనా మీ ముందు ఇట్లా పొరపాట్లకు మాట్లాడుతుంటే వారిని ఖండించండి. తద్వారా మెరుగైన సమాజం మనం తీర్చిదిద్దుతాం.